హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. మీకు అందరికీ చాలామందికి తెలీదండి. ఏ విధంగా వాచింగ్ అవుతది, ఏ విధంగా వ్యూస్ అవుతాయి, ఛానల్ మొత్తం ఎలాగా ఒక్కొక్క స్టెప్ అని ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే నాకు కూడా తెలీదు. అందువల్ల ఏంటంటే ఈ ఫోన్లో నేను ఏది స్క్రీన్ షాట్ తీయలేదు. వేరే ఛానల్ నుంచి స్క్రీన్ షాట్ తీశానండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక లెవెల్ అని ఇస్తాడు. అంటే ఎన్ని సబ్స్క్రైబర్ రావాలి, ఎన్ని టైం వాచ్ రావాలి అనేది చూడండి. నేను చూపించేస్తున్నాను ఇక్కడ. స్టెప్ బై వన్ ఉంది, చూసేయండి. తర్వాత ఒక్కొక్కటి మీకు 3 మంత్స్లో 3 వీడియోస్ మొత్తం 5 ఉంటాయండి. అవి కూడా వాచ్ అవ్వాలి. మీకు బ్లూ కనిపిస్తుంది కదా లైను, ఆ లైన్లో చూడండి. టైం అనేది, వ్యూస్ అనేది, సబ్స్క్రైబర్ అనేది ఉంటుంది. 500 సబ్స్క్రైబర్ అయితే ఒకటి ఫుల్ అయిపోయినట్టు. ఇంకోటి ఏంటంటే 3000, తర్వాత 3000 వాచ్ అవర్ అంటే 3000 గంటలు కానీ పూర్తయితే ఇంకో ప్రాసెస్ వచ్చేస్తుందండి. మళ్ళీ అది కూడా తర్వాత 4000 గంటలు పూర్తి అవ్వాలండి. 4000 గంటలు లేకపోతే కింద మీకు వ్యూస్ ఇచ్చాడు కదా, అదైనా ఫుల్ అవ్వాలండి. ఆ గ్రీన్ అది ఫుల్ అయిపోతే మీకు మానిటైజర్కి, మినీ మానిటైజర్ దగ్గరలో ఉన్నారనేది. 3000 గంటలు కానీ అయిపోతే మీకు మినీ మానిటైజర్ అయిపోద్ది. తర్వాత 4000 గంటలు కానీ పూర్తయితే ఫుల్ మానిటైజన్ అయిపోద్దండి. ఫుల్ మానిటైజన్ అవ్వడానికి ఇవన్నీ ప్రాసెస్ అవుతాయండి. ఊరికనే ఏం ప్రాసెస్ ఫుల్ అవ్వదండి. ఏం సక్సెస్ అనేది ఊరికనే రాదు. ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అనేది దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టం పడితేనే సక్సెస్ అనేది చేరుకోగలము. ఇవన్నీ దాటాలండి. ప్రతి ఒక్కటి కూడా దాటాలి. చూడండి, నేను ఎన్ని దాటి వచ్చానో. లాస్ట్కి మీకు ఫుల్ మానిటైజ్ అనేది అయిపోయిందండి. అవన్నీ ఫుల్ అయ్యి లాస్ట్కి మన సక్సెస్ అనేది ఎలా మనం దానికి చేరుకోగలం అనేది ఈ వీడియో అనేది చూసేయండి. ఫుల్ వచ్చేసిన తర్వాత మీకు అవి షాపింగ్ది, మెంబర్షిప్ది మొత్తం ఓపెన్ అయిపోతాయండి. చూడండి.